ఇక అట్లా వానదేవుడు విఘ్నాలు సృష్టించిన మొత్తానికి గణపతి పండుగ అయితే ఆగకుండా నిర్విఘ్నంగా సురువైంది. అయితే అంతటా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేసిన గణపతులే పెడతలేరు వల్ల రాను రాను పబ్లిక్ ప్రకృతి మీద అవగాహన అభిమానం కూడా పెరుగుతుంది. అందుకే పర్యావరణానికి ముప్పు చేయని వస్తువులతోటే వెరైటీ గణపతులను నిలబెడుతున్నారు ఈ తాప. ఇక చూడుర్రి ఎంత వెరైటీగా ఉన్నాయో. ఆహా చూస్తున్నారా గణపతుల వారు చెక్కున ఎట్లా మెరుస్తుర్రో. మరి మామూలు గణపతా ఏమన్నా 54 కిలోల ఎండి బిళ్ళలతో తయారైన ఎండి గణపతి 60 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేపించిరట. కర్నూలు జిల్లా ఎమిగనూరు కోట్ రోడ్లు ఉన్న ఈ శ్రీశక్తి వినాయక మండపోళ్ళు చేస్తే చేసిరు గాని జర నవరాత్రులు ఒడిచేదాకా గట్టిగా కావాలంటుర్రే అన్నలో. అంటే అక్షరాల 60 లక్షల రూపాయలతో వెండి బిస్కెట్లతో మా గణనాయకునికి అలంకారం జరగడం చేరింది. నిఘా ఏర్పాట్లకు పోలీసు వారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాము. ఇక అదే కర్నూలు జిల్లా ఎమిగనూరు కొండవీటి ఏరియా వాళ్ళు చూడుర్రి. ఈ విగ్రహాన్ని తయారు చేయడం సుమారు మాకు 2 నెలల పాటు పట్టింది. వింజామరలు అయ్యప్ప మారల రుద్రాక్షలతోటి తయారైన గణపతి ఇది చూడుర్రి. మొత్తం పిల్లగాలు తినే జెమ్స్ తోటి తయారైన వినాయకుడు 1000 కిలోల జెమ్స్ తెప్పించి తయారు చేపించిరట కాకినాడ సిటీలుండే ఈ గణపతి మండపోళ్ళు. పిల్లగాళ్ళకైతే చూస్తుంటే నోట్లే నీళ్లు ఊరుతుండొచ్చు. ఇక అదే కాకినాడ జిల్లా గొల్లప్రోలు కాడనేమో మొత్తం పసుపు కొమ్ములతోనే తయారు చేపించారు గణపతిని. 6 కిలోలల్లా తేనెమైన మట్టిగడ్డి 9 కిలోల పసుపు కొమ్ములు వాడి తయారు చేపించారట. ఈ సంవత్సరం మాత్రం ఇంకా కొత్తగా ఉండాలండి. పసుపు కొమ్ములతో తయారు చేసిందండి. ఇది ఇంచుమించులో నెల 15 రోజులు పట్టిందండి బొమ్మ తయారీకి. 15 రోజులు కష్టపడి తయారు చేసిండట తాపి మేస్త్రి. ఇటు నంద్యాల ఆర్టిస్టు కోటేష్ సార్ చూడుర్రి పెన్ను మూత మీద 60 రకాల గణపతి బొమ్మలను గీసిండు మంచిగా. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఉన్న బ్రహ్మంగారి కాలనీలో నిలబెట్టిన వినాయకుని చూడుర్రి మొత్తం కొబ్బరికాయలతోటే తయారు చేసిర్రట. 1200 కొబ్బరికాయలు వాడిర్రట. పూజల కాడగొట్టే కొబ్బరికాయలతోటే గణపతి తయారైండు. మరి నిమజ్జనం అప్పుడు వీటన్నిటిని వలగొడతారో ఇంకేమైనా చేస్తారో. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో చూడుర్రి నీళ్ళలా కరిగిపోయి నీళ్లకు నష్టం చేయకుంటుండే కాగితాలు మైదా పిండిలతోటే తయారు చేసిర్రు ఈ విగ్రహాన్ని. ఇక అట్నే మట్టి గణపతులనే పంచిపెట్టిండ్రు. ఇగో ఈ బడి పిల్లలను చూడుర్రి మట్టి గణపతులనే వాడాలని పబ్లిక్ కు తెలియజెప్పేందుకు గణపతి ఆకారంలో గుంజీలు తీసిర్రు ఇట్లా. వరంగల్ సిటీలో ఉండే సూక్ష్మ శిల్పకారుడు అజయ్ అన్న చూడుర్రి కంటి రెప్ప ఎంటిక మీద ఎంత బుడ్డ గణపతుల వారిని తయారు చేసిర్రో. ఇంతంత మైనం ఇంకింత సన్నటుష్కే ప్లాస్టిక్ పౌడర్ కలిపి తయారు చేసిండట. పూజించేందుకు కాదు గాని గణపతి మీద భక్తిని మైక్రో ఆర్ట్ పనితనాన్ని చూపించేందుకు అన్నట్టు. ఇటు నిర్మల్ జిల్లా పాలాజ్ కాడ కట్టెతో తయారు చేసిన గణపతిని నిలబెట్టిర్రు అక్కడి భక్తులు. ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ ఎరైటీ గణపతులైతే ఇక ఎరైటీ కాన్సెప్ట్లతో నిలబెట్టిన గణనాథులకైతే లెక్కే లేదు. క్రికెట్ గణపతి, ఆపరేషన్ సింధూర్ గణపతి ఇట్లా 100,000 ఎరైటీ గణపతులు నిలబెట్టిర్రు. అవన్నీ కూడా రేపటెల్లుండి చూద్దాం ఇక.